నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో బాటిళ్ల పట్టివేతపై ఎన్నో అనుమానాలు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మద్యం బాటిల్ గుట్కా ప్యాకెట్పై అనుమానాలున్నాయంటూ మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు దూడల స్వాధీనం. వెంకటాచలం సమీపంలో లారీలు అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు దూడలు స్వాధీనం చేసుకున్న మనుబోలు సంతకు తరలించిన వెంకటాచలం సిఐ సురేంద్రబాబు, పోలీసులు. రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి. వెంకటాచలం నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో టిట్కో ఇళ్ల ప్రాంతంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జీఆర్పీ ఎస్ఐ హరిచందన. సింహవాహనంపై అవధూత వెంకయ్య స్వామి. వెంకటాచలం మండలం గొలగమూడిలో కొలువైన శ్రీ వెంకయ్య స్వామి దేవాలయంలో జరుగుతున్న ఆరాధనోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందింది. ఈ సంఘటన వెంకటాచలం నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్య టిట్కో గృహాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్య టిట్కో ఇళ్ల సమీపంలోని 3వ లైన్లో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందింది. రైల్వే అధికారుల వివరాల మేరకు 55 సంవత్సరాల లోపు మహిళ రైలు కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఎత్తు సుమారు 4.8 అడుగులు, చామనచాయ రంగులో ఉంది. పసుపు అంచు కలిగిన పచ్చ రంగు కాటన్ చీర, జాకెట్, పింక్ రంగు లంగా ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని గుర్తించేందుకు ఎలాంటి ఆనవాళ్లు వారికి లభించలేదు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు, మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకును గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎవరనే తెలియరాలేదు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ హరిచందన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు, మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత డౌన్ లైన్ లో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎత్తు సుమారు 5.4 అడుగులు, చామన ఛాయ రంగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాచి రంగుపై నలుపు పసుపు గీతలు కలిగిన టీషర్టు, బులుగు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు ఆనవాళ్లు లభించలేదు. నెల్లూరు రైల్వే స్టేషన్ ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండల పరిధిలో అక్రమంగా లారీల్లో తరలిస్తున్న ఎద్దులను వెంకటాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం సమీపంలోని టోల్ ప్లాజా వద్ద సిఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా లారీ వెళ్తుండడాన్ని వారు గుర్తించి పరిశీలించారు. లారీలో పెద్ద సంఖ్యలో ఎద్దులు, దూడలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి 59 ఎద్దులు, దూడలను లారీలు ఎక్కించి చెన్నై ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి కేరళలోని వధశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సిఐ సురేంద్రబాబు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న ఎద్దులను తదుపరి సంరక్షణ కోసం మనుబోలు సంతకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. తిరుమలలో మద్యం గుట్కా పట్టివేత ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 21న కౌస్తంబు గెస్ట్ హౌస్ సమీపంలో 182 మద్యం బాటిల్ అమ్ముతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారని, అదే రోజు నాగతీర్థం వద్ద 1000కి పైగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయన్నారు. అయితే మరుసటి రోజు 20 బాటిళ్లతో బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద పట్టుకున్నట్లు కేసు ఎలా నమోదైందని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. మహిళలు ఇకపై డీలక్స్ సహా అన్ని ప్రభుత్వ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ స్కీమ్ ప్రకటించారు. ప్రజా వ్యతిరేకత దృష్ట్యా పరందూరు ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. மகளிர் கட்டணமில்லா பயண திட்டத்தை விரிவுபடுத்தி பெருமளவில் பயனளித்திடும் விதமாக வெற்றி பயணம் என்ற பெயரில் தேசத்தந்தை மகாத்மா காந்தியடிகளின் பிறந்த நாளான அக்டோபர் 2ஆம் தேதி முதல் செயல்படுத்த அரசு முடிவு செய்துள்ளது என்பதை இந்த மாமன்றத்தில் மகிழ்ச்சியுடன் அறிவிக்கிறேன். அதன்படி முதல் கட்டமாக மாநகரம் நகரங்களில் சாதாரண பேருந்துகள் மட்டுமின்றி மாநகரம் நகர்பகுதிகளில் இயங்கும் எக்ஸ்பிரஸ், எல்எஸ்எஸ், டீலக்ஸ் அரசு பேருந்துகளிலும் மகளிர் கட்டணமில்லா பயணங்கள் மேற்கொள்ளலாம். తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసింది. నారాయణవరం మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షం లేక ఎండవేడిమికి ఒక్కపోతతో కొన్ని రోజుల పాటు అల్లాడిన ప్రజలకు వర్షం కురియడంతో ఉపశమనం లభించింది. వర్షం రాకతో వాహనదారులు, బజార్లో ఉండే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లు జలమయ్యాయి. ఈ వర్షం రైతన్నలకు కొంత ఊరట ఇచ్చింది. ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా 2 సంవత్సరాల 3 నెలలుగా రోజు మనం చూస్తున్నాం. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో బిఆర్ నాయుడు అధ్యక్షులుగా ఎంపిక కాబడ్డ తర్వాత కొండ మీద పెచ్చుమీరినటువంటి అరాచకాలు, నేరాలు, అపచారాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ రోజున ఒక చిన్న వార్త వచ్చింది. అలిపిరిలో పోలీసు వాళ్ల ప్రకటన. అలిపిరిలో లింక్ బస్ స్టాండ్ దగ్గర మందు బాటిల్స్ ని పట్టుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వము అనని 2 వ్యక్తుల్ని పట్టుకున్నట్టుగా చెప్పినారు. అక్కడే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నా పరిశీలనలో వెలుగు చూసినాయి. అలిపిరి పోలీసులు పట్టుకున్నాము అని చెప్పినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి పేర్లు ఈగ రాము, ఈగ ప్రియ. మొన్న 21/8/2026 సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర తిరుమలలో ఈ ఈగ రాము, బాలాజీ అనే మరొక వ్యక్తికి 182 మద్యం బాటిళ్లు, క్వార్టర్ బాటిల్స్ సరఫరా చేస్తుండగా విజిలెన్స్ వాళ్లకు దొరికినారు. ఈ బాలాజీ ఇలాంటి ఈగ రాము లాంటి వాళ్లను చాలా మందిని పెట్టుకొని పెద్దగా మద్యం వ్యాపారం చేస్తున్నారు. బాలాజీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కొండ మీద ఇలాంటి పనులే చేస్తున్నారు. ఈగ ప్రియా అనే మహిళ కొండ మీద ఉన్నటువంటి శిలాతోరణం దగ్గరున్న నాగతీర్థం దగ్గర వేలాది గుట్కా ప్యాకెట్లతో దొరికింది. వీళ్ళిద్దరూ మద్యంతో బాలాజీ లింక్ బస్ స్టాండ్ లో దొరికినారు నిన్న ఉదయం 10 గంటలకు అని ఎఫ్ఐఆర్. వీళ్లు దొరికింది కొండ మీద. ఒకరు కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర, మరొకరు నాగతీర్థం దగ్గర. దొరికిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఆ పై విజిలెన్స్ ముఖ్య అధికారికి సమాచారాన్ని అందించటమే తరువాయి వారు వెంటనే కొండను ప్రక్షాళన చేయటానికి, పాప ప్రక్షాళన చేస్తామని అంటారు, పుణ్య ప్రక్షాళన చేయటానికి వచ్చినటువంటి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారికి సమాచారం అందించిన వెంటనే బిఆర్ నాయుడు అమ్మమ్మమ్మ పొరపాటున కూడా ఆ విషయం బయటికి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘటన అక్కడ జరిగినట్టే ఉండకూడదునని అతిపెద్ద అధికారులతో చెప్పించినాడు. ఎవరికి? కొండ మీద ఉన్న ముఖ్యమైన చీఫ్ విజిలెన్స్ అధికారి. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో తీవ్రమైన ఒత్తిడి పెట్టించి, భంగపడో ఏం చేశారో పెట్టించి ఆ రాత్రి 7:30-8 గంటలకు దొరికిన వాళ్ళిద్దరిని ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో కొండ మీద నుంచి విజిలెన్స్ అధికారులే అలిపిరి స్టేషన్ కు తెచ్చి అలిపిరి పోలీసు వాళ్లకు అప్పగించారు. కానీ ఉదయం 10:30 గంటలకు కుమారి సబ్ ఇన్స్పెక్టర్ గారు బాలాజీ లింక్ బస్ స్టాండ్ లో తన అధికారిక విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఈగ రాము, ఈగ ప్రియ 20 బాటిల్స్ తో దొరికినట్టుగా అద్భుతమైన వాళ్ళ
ప్రావీణ్యంతో పట్టుకుని వాళ్ళిద్దరిని స్టేషన్ కు తీసుకుని వచ్చి రిమాండ్ కూడా పెట్టకుండా వాళ్ళ ఈగ ప్రియకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో గ్రామంలో కొలువైన శ్రీ అవధూత వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై వెంకయ్య స్వామి ఆసీనులయ్యారు. నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవ, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సింహవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కోలాటాలు, డీజే స్టెప్పులతో స్వామివారి ఊరేగింపు సాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో బాటిళ్ల పట్టివేతపై ఎన్నో అనుమానాలు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్పై అనుమానాలున్నాయంటూ మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు, దూడల స్వాధీనం. వెంకటాచలం సమీపంలో లారీలు అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు, దూడలు స్వాధీనం చేసుకున్న మనుబోలు సంతకు తరలించిన వెంకటాచలం సిఐ సురేంద్రబాబు, పోలీసులు. రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి. వెంకటాచలం నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో టిట్కో ఇళ్ల ప్రాంతంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జీఆర్పీ ఎస్ఐ హరిచందన. సింహవాహనంపై అవధూత వెంకయ్య స్వామి. వెంకటాచలం మండలం గొలగమూడిలో కొలువైన శ్రీ వెంకయ్య స్వామి దేవాలయంలో జరుగుతున్న ఆరాధనోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.